హిమగిరి అనే ఫ్రిగేట్ వచ్చింది. ఈ ఫ్రిగేట్ ఏ వర్జన్‌ది సార్? ఐ మీన్ ఏ క్లాస్‌ది? అండ్ ఈ ఫ్రిగేట్ స్పెషాలిటీస్ ఏంటి సార్? మనకు హిమగిరి అన్నది మనకు వచ్చినటువంటి లేటెస్ట్ వెసల్ ఏదైతే మనకు వచ్చిందో ఇది రమారమి 6,670 టన్నుల వార్షిప్. ఇది డిస్ప్లేస్మెంట్ అంటారు. దాని బరువు ఫుల్ వెయిట్ ఎంత ఉంటుందో దాని యొక్క దీని కెపాసిటీ కూడా చెప్తారు. ఇది మనకు ఉన్నటువంటి ప్రాజెక్ట్ 17A అన్నటువంటి ప్రాజెక్ట్ భాగంగా ఇది తయారు చేశారు. ఇది మనకు కోల్కతా బేస్డ్ కంపెనీ, మనకు ప్రభుత్వ రంగ సంస్థ ఉంటున్నది. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ ఉంటున్నది. వాళ్ళు డెలివర్ చేశారు. ఇది చాలా అడ్వాన్స్డ్ గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్. అదే ఇందాక మనం అన్నట్టు గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్స్ అంటే మిసైల్స్ మామూలుగా షూట్ చేయడం ఏదో కళ్ళు మూసుకొని షూట్ చేసేటువంటి కాదు, దాన్ని గైడ్ చేయగలిగినటువంటి టెక్నాలజీ. ఇటువంటి గైడెడ్ మిసైల్స్ ని హ్యాండిల్ చేయగలిగినటువంటి టెక్నాలజీ ఉన్నటువంటి నావిగేషన్ సిస్టమ్ కానీ, రడార్ సిస్టమ్ కానీ, దానికి సంబంధించినటువంటి ఎవేజివ్ సిస్టమ్ కానీ, ఇవన్నీ కూడా ఉన్నటువంటి అడ్వాన్స్డ్ ఫ్రిగేట్. ఇది మన దేశంలో అటువంటి టెక్నాలజీని అబ్జర్వ్ చేసుకొని ఇది కూడా రమారమి 70-75% ఇండిజినస్ కాంపోనెంట్స్ తోటి మనం తయారు చేసుకోగలిగాము. అంటే మన ప్రేక్షకులు అడగచ్చు 100% ఎందుకు చేసుకోలేకపోతున్నామని. ఏ దేశంలో కూడా ఏ ప్రోడక్ట్ 100% ఇండిజినస్ ఉండదు. కొంత కాంపోనెంట్స్ మనకు సప్లై చైన్ లో, ప్రపంచవ్యాప్తంగా కొన్ని సప్లై చైన్ లో కాంపోనెంట్స్ వస్తాయి, కానీ క్రిటికల్ కాంపోనెంట్స్ మాత్రం మనం తయారు చేసుకోవాలి. మనకు కొన్ని వీక్నెస్ ఉన్నాయి. ఇంజిన్ ఫర్ ఇన్స్టెన్స్ మనకు తెలిసిన విషయమే, ఇంజిన్ వీక్నెస్ మనకు ఉన్నది. అయినా కానీ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ దృష్ట్యా ఇంజిన్స్ కూడా మనమే చేసుకుంటున్నాం మనం. బట్ అది ఇంకెవరో టెక్నాలజీ, మన దగ్గర ఇండిజినస్ టెక్నాలజీ ఇంకా పటిష్టంగా లేదు. బట్ ఎనీవే 70-75% ఇండిజినస్ కాంపోనెంట్స్ తోటి తయారు చేసినటువంటి అద్భుతమైనటువంటి ఈ ఫ్రిగేట్ ఇది జిఆర్ఎస్సి మ్యానుఫ్యాక్చర్ చేసిన దాంట్లో 112వ షిప్. అంటే టెక్నాలజీ ఎంత అబ్జర్వ్ చేసుకుందో ఆ కంపెనీ మనం అర్థం చేసుకోవచ్చు. మన దేశంలో 2 ఉన్నాయి. మనకు ఉన్నటువంటి జిఆర్ఎస్సి కోల్కతా బేస్డ్ అయితే కనుక, రెండవది మెజగన్ డాక్స్ లిమిటెడ్ ముంబై బేస్డ్. ఈ 2 మనకు షిప్ బిల్డింగ్ లో ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్నటువంటి చాలా మోస్ట్ ఎఫిషియెంట్ ఆర్గనైజేషన్స్ ఈ 2. గతంలో ఈ యూనియన్స్ దాన్ని పని చేయకుండా ఇన్ఎఫిషియన్సీ తోటి చాలా బూజుపట్టినటువంటి 2 సంస్థలు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాల్లో అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఈ 2 సంస్థల నుంచి మనం చూస్తున్నాము. దాని యొక్క పర్యవసానమే, దాని యొక్క ప్రోడక్టే ఈరోజు మనం ఈ హిమగిరి అన్నది మన నేవీకి వచ్చి చేరడం అన్నది. ఇటువంటి ఇంకా కూడా మనకు పైప్ లైన్ లో రమారమి 90 షిప్పులు ఈరోజు మన దేశంలోనే తయారవబోతున్నాయి. రాబోయే 4-5 సంవత్సరాలు ఇవన్నీ కూడా లాంచ్ చేసి ఇవన్నీ కమిషన్ చేయబోతున్నాము. కాబట్టి మనకు జిఆర్ఎస్సికి, తర్వాత నేవీకి, వీళ్ళందరికీ కూడా అభినందనలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.